అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్థానం నరసింహారావు గారి యొక్క జన్మదినం అనమాట. ఎంతమందికి స్థానం నరసింహారావు గారి గురించి తెలుసు? ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఆంధ్రుడు స్థానం నరసింహారావు గారు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిపే ఉన్నాయి, మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్గానే ఉంది. అప్పటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తరపున మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డు అందుకుంది స్థానం నరసింహారావు గారు. అయితే ఈయన దాదాపు 40 సంవత్సరాలు రంగస్థలంలో సాంఘిక, అలాగే పౌరాణిక, చారిత్రక నాటకాల్లో స్త్రీ పాత్ర చేశారండి. స్త్రీ పాత్రతోటి ఎంతోమంది కళాభిమానులను మెప్పించినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే రంగస్థలంపై స్థానం నరసింహారావు గారు స్త్రీ పాత్రలు ఎన్నో పోషించారు. చంద్రమతిగా, సత్యభామగా, చిత్రాంగిగా, చింతామణిగా, దేవదేవిగా, మధురవాణిగా, చంద్రమతిగా, ఇలా ఎన్నో క్యారెక్టర్లు, స్త్రీ క్యారెక్టర్లు రంగస్థల నాటకాలపై ఆయన పోషించారనమాట. దాదాపు 3000 నాటకాల్లో ఈ స్త్రీ యొక్క క్యారెక్టర్లు ఆయన నటించడం జరిగింది. మామూలుగా నార్మల్ క్యారెక్టర్లు నటించడమే చాలా గొప్ప విషయం. అలాంటిది స్త్రీ క్యారెక్టర్లు ఆయన నటించడం, ఆ హావభావాలు, ఆ రసాలు పండించడం అనేది మామూలు విషయం కాదు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఆయన 1902 సెప్టెంబర్ 23వ తారీఖు గుంటూరు జిల్లా బాపట్లలో హనుమంతరావు అలాగే ఆదెమ్మ అనే దంపతులకు ఆయన జన్మించడం జరిగింది. ఈయన రంగస్థల ప్రవేశం ఎప్పుడు జరిగిందంటే 1920లో బాపట్లలో సత్యహరిశ్చంద్ర నాటకం జరుగుతున్న సందర్భంలో చంద్రమతి క్యారెక్టర్ వేసే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆమె సమయానికి అందుబాటులో రాకపోవటం వల్ల ఆ చంద్రమతి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఈయన పోషించడం జరిగింది. అంటే ఆయన 1902లో పుడితే 1920లో ఈ నాటకం జరిగితే 18 ఏళ్ల వయసులో ఈయన రంగస్థల ప్రవేశం అయితే జరిగింది. అలా దాదాపు 40 సంవత్సరాలు రంగస్థల నాటకాల్లో, అలాగే పలు సినిమాల్లో కూడా ఈయన నటించడం జరిగింది. 1971 ఫిబ్రవరి 21వ తారీఖున ఈయన మరణించడం జరిగింది. అంటే దాదాపు 69 సంవత్సరాలు ఈయన బ్రతకడం జరిగిందనమాట. ఈయనకి 54 వయసు ఉన్నప్పుడు 1956లో పద్మశ్రీ అవార్డు భారత ప్రభుత్వం మాత్రం ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించిందనమాట. అలాంటి గొప్ప వ్యక్తి స్థానం నరసింహారావు గారు. మీరు గమనించినట్టయితే ఇంతకుముందు 10th క్లాస్ తెలుగు వాచకంలో ఈయన యొక్క పాఠం కూడా ఉండేది. రంగస్థల సమయ స్ఫూర్తి అనే ఒక పాఠం అయితే ఉండేది 10th క్లాస్ తెలుగు బుక్లో. ఈయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకొని రంగస్థల సమయ స్ఫూర్తి అనే ఒక లెసన్ అయితే 10th క్లాస్లో పెట్టడం జరిగిందనమాట. అదే రంగస్థల సమయ స్ఫూర్తి అనే లెసన్ అనమాట. నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నాను ఆ లెసన్ని. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం తలుచుకోవటం, ఈరోజు ఆయన జన్మదినం గుర్తు చేసుకోవటం చాలా గొప్ప విషయం అనమాట. తెలుసు కదా, మొట్టమొదటి ఆంధ్రుడు పద్మశ్రీ అవార్డు అందుకుంది స్థానం నరసింహారావు గారు. ఆయన జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.